లెట్స్ ప్రిపేర్ ఏ హోటల్ స్టైల్ చీజ్ దోశ ఫర్ అషు గారు. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చాలా ఫాస్ట్గా చేయాలి. అషు గారు బయటకు వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ అయితే క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మీకు నచ్చితే అల్లం, చీజ్ అండ్ పన్నీర్ని మొత్తం గ్రేట్ చేసుకోవాలి. అన్ని పీసెస్ గ్రేట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్రని కొంచెం పౌడర్ చేసుకొని దోసపిండిలో కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ డైజెషన్ ఇష్యూస్ కానీ రావు. ఇది ఒక ప్రో టిప్. యూజ్ అయితే వాడుకోండి, నచ్చితే వాడుకోండి, వేసుకోండి. ఆ తర్వాత నేను కారపొడి తీసుకున్నాను. ఇది ఇంట్లో చేసింది పప్పుల పొడి అనమాట. అంటే అన్ని పప్పులు వేసి పొడి చేసింది. సో అది కాక నెయ్యి కూడా కావాలి మనకి. ఆయిల్ యూస్ చేయను నేను, సో అందుకే నెయ్యి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటే క్విక్గా దోశ వేసేసుకోవడమే. దాట్స్ సింపుల్. నాకు చాలా ఫేవరెట్ అయిన దోశ అనమాట ఇది. గో టు గో దోశ. బికాజ్ దీనిలో చట్నీ కూడా అవసరం లేదు. బికాజ్ దీనిలో ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్స్ మనకి టచ్ అవుతాయి కదా. సో చట్నీ ఈజ్ నాట్ మ్యాండేటరీ. మీరు కావాలంటే చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దోశ వేసేసి ఆ తర్వాత కారపొడి, ఆ తర్వాత మనం రెడీ చేసుకున్నవన్నీ వేసేసి లాస్ట్లో చీజ్ వేసి గీ వేయాలి. అంతే. దోశ చాలా క్రిస్ప్గా వస్తుంది. మీరు చూస్తారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి.